పలుకమన్న పలుకది పంచదార చిలక, కొలుకే సింగారమైన కొలసి గులములక, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, ముడివేసిన కొంగునే గుడి ఉంది చూసుకో, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ, ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను, ముందు జన్మకైనా నీ కాలి మువ్వనై పుడతాను. చెప్పి అడుగుతాను. పప్పా అయితే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందా ఉంటుంది, సహజంగా? ఉంటుంది. అంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది అని అంటూ ఉంటారు, ఓకేనా? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి అసలు ఏం చేయాలి? అది ఎందుకు తగ్గుతుంది? కాన్ఫిడెన్స్ ఎందుకు అవసరమో ఫస్ట్. అవును, అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటిది అది కూడా చెప్పు. దానికి ఆత్మవిశ్వాసం అని చెప్తున్నారు కానీ అది కరెక్ట్ సరైన కాదు అది వ్యాఖ్య. కాన్ఫిడెన్స్ ఈ సమాజంలో ప్రపంచంలో కాన్ఫిడెన్స్ కావాలి, డెడికేషన్ కావాలి, విల్ పవర్ కావాలి, రైటియస్నెస్ కావాలి, ఏవో ఉండాలి. కానీ జీవితానికి అవే అక్కర్లేదు. ఇప్పుడు నాకే కాన్ఫిడెన్స్ లేదు. నీకే కాన్ఫిడెన్స్ లేదా? నాకు డెడికేషన్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, అంకిత భావం నాకు లేదు. నీకు లేదు, మరి ఎవరికి కావాలి? ఎవరెవరికైతే సంశయాలు ఉంటాయో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అంటే మనకున్న డౌటే. ఎంత సంశయం ఉంటే అంత కాన్ఫిడెన్స్ కావాలి. ఎగ్జాంపుల్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఉద్యోగం వస్తుందని అంటే అర్థం తెలుసా, నాకు డౌట్ కూడా ఉందని. ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగితే నీకు కాన్ఫిడెన్స్ ఎందుకు, మింగుతావా లేదా? అవును. కానీ అప్పుడు నీకు గొంతులో అల్సర్ అయింది అనుకో, నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను తాగుతా అంటే. నీకున్న సంశయమే నీకున్న కాన్ఫిడెన్స్. అందుకని ఎవరెవరికైతే సంశయాలు ఉన్నాయో, ఎవరెవరైతే వాళ్ళకు సాధ్యంగానే పనులు కాకుండా పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ పరిధిలోని కాకుండా ఆ పరిధి దాటి అక్కడి నుంచి ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ అవసరం. ఎవరైతే తన పరిధిలో ఉన్న, ఇప్పుడు అమ్మతో మాట్లాడితే కాన్ఫిడెన్స్ అవసరమా? అవసరం లేదు. ఇంట్లో మాట్లాడితే కాన్ఫిడెన్స్ అవసరమా? అవసరం లేదు. అదే వ్యక్తి స్టేజ్ ఎక్కితే ఎందుకు కాన్ఫిడెన్స్ కావాలి? అంటే డౌట్ వస్తుంది, ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు, నా పరువు పోతుందేమో, ఇట్లా ఆలోచనలు చుట్టుముడతాయి. అందుకని ఆ కాన్ఫిడెన్స్ అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇన్ రియాలిటీ యూ డోంట్ నీడ్ ఎనీ కాన్ఫిడెన్స్ టు లివ్. కన్విక్షన్ అంటాం, అది కూడా అక్కర్లే. కన్విక్షన్ అంటే ఒక నమ్మకం. అవన్నీ ఎప్పుడు ఉంటాయి? నీ అసమగ్రత స్థితికి బ్యాలెన్స్ చేయడానికి కాన్ఫిడెన్స్ అవసరం. నువ్వు అన్ని పనులను ఒకలాగా కాకుండా ఒక పనిని ప్రత్యేకంగా చేసినప్పుడు, ఒక వ్యక్తిని ప్రత్యేకమైన వ్యక్తి అనుకొని అతని కోసం పనిచేస్తే అంకితభావం అవసరం. డెడికేషన్. అంకితభావం. ఇప్పుడు నా పుస్తకాన్ని నేను ఎవరికి డెడికేట్ చేయలే, ఎందుకంటే వేరే వాడు ఉన్నాడని నేను అనుకోవట్లే. చదివేది నేనే, రాసేది నేనే. అంటే ఆ మూలం ఒకటే. జిజ్ఞాసకి కులమతాలు ఏముండవు. అందుకని కానీ మనకు స్కూలింగ్లో, ఎడ్యుకేషన్లో కాన్ఫిడెన్స్ ఇవన్నీ వస్తాయి, చర్చలోకి రావాలి. ఎందుకు? మనిషిని సంశయాల పుట్టగా మార్చేస్తుంది ఈ సమాజం. అన్నీ డౌట్లే. మాట్లాడాలంటే డౌట్. బాత్రూంలో నీకు అంకితభావం ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ రుద్దుకోవాలంటే కన్విక్షన్ ఎందుకు? పళ్ళు దమ్ముకోవాలంటే కాన్ఫిడెన్స్ ఎందుకు? అది పనే కదా. ఇప్పుడు అందరు మాట్లాడతారు, మామూలు మాట్లాడతారు. ఇదే ఇక్కడ సూపర్ స్టార్ అందరు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ అంటే మాట్లాడలేదు, భయం వేస్తుంది. ఎందుకలా? వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని. సో వేరే వాళ్ళ గురించి ఆలోచన పోతున్న కొద్దీ నీకు ఇంకేం అవసరం లేదని తెలుస్తుంది. బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి. నువ్వు జస్ట్ నీకు సాధ్యమైంది చేస్తున్నావు, అక్కడితో అయిపోయింది నీ పని. ఓకే. అయితే పప్ప, ఇప్పుడు వివేకానంద చెప్పే ఆత్మవిశ్వాసం, నువ్వు చెప్తే ఆత్మవిశ్వాసం ఒకటేనా? వివేకానంద చెప్పాడు, ఎందుకంటే అతను ప్రపంచానికి ఏదో చెప్పాలనుకున్నాడు, అతను చెప్పిండవచ్చు.
నేను చెప్తున్నది ట్రుత్, నాకు లేదని చెప్తున్నా. ఇది ఎట్లా ఉందంటే తాగుడు ఉంది కదా భూమి మీద, నాకు లేదు అది. అంటే అవసరం లేకుండా కూడా ఉండొచ్చు. నేను మొట్టమొదటిసారి జర్నలిస్ట్ కవితకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ విషయం చెప్తే చాలామంది ఆలోచించారు, వీడియో ఇట్లా చెప్తున్నాడు కాన్ఫిడెన్స్ అవసరం లేదని. తర్వాత చాలామంది వచ్చి నన్ను కలిసి అడిగారు, నాకు అవసరం లేదండి, అంటే నేను మిమ్మల్ని సాటిస్ఫైడ్ అంటే ఏం మాట్లాడతలేను, నేను నీతో మాట్లాడుతున్నా, కాన్ఫిడెంట్గా మాట్లాడు అంటే నువ్వు గాంధీ ప్రజెంట్ చేయని, నువ్వు నీలా మాట్లాడని ఎవడు చెప్పాడు? అయితే కాన్ఫిడెంట్ మన లోపల ఇంక్లూడ్ అయి ఉండదా? అవసరమే లేదు అది. అవసరం లేదని ఎలా చెప్పగలం పప్ప? అంటే ఉందని ఎలా చెప్పగలం? లేదని సంశయం ఉంటే కాన్ఫిడెన్స్, సంశయం ఉందా యూ నీడ్ కాన్ఫిడెన్స్. నువ్వు సంశయం ఉందా లేదా చెప్పొచ్చు, కాన్ఫిడెన్స్ అప్పుడు సంశయం ఉంటే కాన్ఫిడెన్స్ అవసరం. ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం, అప్పుడు కాన్ఫిడెన్స్ అవసరం. అట్లా కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా నీకుందనుకో, నువ్వు ఏ ప్రశ్న అడిగినా జవాబు రాయగలవు అనుకో, అప్పుడు నీకు పక్క జాబ్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎందుకు? అవును, డౌట్ అంటే నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి. లేకపోయినా కాన్ఫిడెన్స్ వర్డ్ ఎందుకు వాడతారు మరి వీళ్ళందరూ? సంశయం ఉన్నందుకు వాడతారు, అదే చెప్తున్నా కదా. నీ సంశయమే నీకున్న కాన్ఫిడెన్స్. అందుకని సంశయం లేని స్థితికి ఎట్లా రావాలన్నది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత విషయం ఎవరికైతే అర్థమవుతుందో వాడు తనకి ఏది సాధ్యమో అది పరిపూర్ణంగా చేయడంలో దృష్టి పెడతాడు. అక్కడితో తన పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు నాకు సాధ్యమో ఇది చేస్తున్నాను. అట్లా కాకుండా నాకు రానప్పుడు చేస్తున్నా, అయినా కాన్ఫిడెన్స్ అవసరం లేదు. కానీ నాకు రానప్పుడు వేరే వాళ్ళందరూ చూస్తున్నప్పుడు వాళ్ళ ముందు నేను నాకు వచ్చేది ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు ఐ నీడ్ కాన్ఫిడెన్స్. ఇంట్లో అయినా బయట అయినా. ఇప్పుడు దానికి పాట పాడమని అడిగితే తెలిసిపోతుంది, మనం పాడనంటారు. ఆ వ్యక్తి పాడగలడు, కానీ మనమంతా ఏమనుకుంటామో అని ఆ భయం వచ్చి కూర్చుంటుంది. మరి అది ఎందుకు కూర్చుంటుంది? వచ్చి వేరే వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల. అంటే నీ మనసు నిండా నువ్వు లేవు, నీవు తప్ప అందరూ తెలుసు, అందరు తప్పులు ఎంచుతావు, కానీ మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోము. అందరి మొహాలు తెలుసు, నీ మొహం నీకు తెలియదు. నీకు అద్దం లేకపోతే అసలు తెలియదు, కానీ అద్దం లేకపోయినా అందరి మొహాలు తెలుస్తాయి. అందుకని ఎవడికి వాడు జీవితాన్ని అన్వేషిస్తూ పోతే ఇక ఏం అక్కర్లేదని తెలుస్తుంది. ఫైనల్ చివరి మజిలీ అది. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ టు బి హ్యాపీ. నిద్రపోవడానికి కాన్ఫిడెన్స్ కావాలనా? నిద్ర రావాలి. కాన్ఫిడెంట్గా ఒక అమ్మాయిని ఒకరు ముద్దు పెట్టుకోవాలనుకో కాన్ఫిడెన్స్ కావాలి. అవునా? నీ చేయి నువ్వు ముద్దు పెట్టుకోవాలంటే అంటే ఎదుటి వ్యక్తి వేరే వ్యక్తి కాదన్న మరుక్షణమే కాన్ఫిడెన్స్ అవసరం లేదు. అందుకే పెళ్లి చేస్తారు. అంటే ఈ కాన్ఫిడెన్స్ డెడికేషన్లు అన్ని వీక్కి యూ బిహేవ్ నార్మల్లీ. అయ్యో, అప్పుడు స్పెషల్గా ఇప్పుడు పెళ్లి కాకముందు వాడు తయారైపోతాడు. ఎక్కడికి? అమ్మాయి దగ్గరికి. ఇంప్రెస్ చేయాలి కదా. పెళ్ళైన తర్వాత చెడ్డ వేసుకొని పోతాడు, పాచిమోహన్తో పోతాడు. ఎందుకంటే ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది ఇంకా. ఎందుకంటే ఇక ఈ అమ్మాయి నన్ను వదిలిపోదని తెలియడంతో వాడు ఎట్లున్నా అట్లా ప్రజెంట్ చేస్తాడు. నిద్ర లేచి ఇట్లా చాయ్ అయిందా అని అడుగుతాడు. ఎందుకు ఆ అమ్మాయి వదిలిపోదు. అట్లా కాకుండా అప్పుడప్పుడే ప్రేమలో పడ్డారు అనుకో, వీడింది ఇట్లున్నాడు అని వెళ్ళిపోతారు. అందుకని నువ్వు కాన్ఫిడెంట్గా ప్రవర్తించాల్సి వస్తుంది. అంటే అందులో ఫస్ట్ ఇంప్రెషన్ గురించి అందుకని ఇఫ్ యూ రియల్లీ నో యువర్ లైఫ్, ఎవరిని ఇంప్రెస్ చేయాలని ట్రై చేయవు. నువ్వు నీలా ఉంటావు అంతే, దట్స్ ఆల్. అక్కడితో అయిపోయింది మ్యాటర్. నువ్వు ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియదు, నువ్వు ఎవరో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఏమేమో చేస్తున్నావు, అందులో చాలా తప్పులు జరుగుతాయి. నువ్వు నీలా ఉంటే ఏ తప్పు జరగదు. నువ్వు ఉన్నది మాట్లాడితే ఏ తప్పు లేదు. నువ్వు కల్పించుకొని అబద్ధాలు మాట్లాడితేనే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఉన్నది చెప్పినప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు నువ్వు ఉన్నది చెప్తానికి ఏ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు రాదు అని చెప్పి వాడికి జ్ఞాపకం అక్కర్లేదు. నాకు వస్తుంది కానీ నాలుగు మీద ఉంది, అది ఇట్లా చెప్పాలంటే నువ్వు ఏదో చేయాలి. సింపుల్. రాకపోతే రాదని చెప్పు. పిల్లలు ఏదో అడుగుతారు అనుకో, పేరెంట్స్ ఏం చెప్పాలి నాకు తెలియదురా అని చెప్పేసారు. పదా ఇద్దరం బయటికి వెళ్ళి ఇది ఎవరికి తెలుసు వాళ్ళని అడుగుదాం పదా అని బయటకు వెళ్ళాలి. కానీ ఏం చేస్తారు పేరెంట్స్? బుకాయిస్తారు. బుకాయించి అబద్ధం చెప్తారు. వాడు అదే అలవాటు చేసుకుంటాడు. వాడు తెలియకపోయినా తెలుసు అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా ఒక అనవసరమైన శృంఖల. అంటే యు ఆర్ కన్ఫ్యూజింగ్ యువర్ ఓన్ మైండ్, యువర్ ఓన్ సైకిక్. అందుకని ఇన్ దిస్ ట్రూ సెన్స్ యూ డోంట్ నీడ్ కాన్ఫిడెన్స్. కానీ ప్రపంచంలో బతుకుతున్నావు కాబట్టి, ప్రపంచంలో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి,
నాకంటూ ఒక వాల్యూ ఉందని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీకు కాన్ఫిడెన్స్ కావాలి. నేను ఎలా ఉన్నా అలా ఉన్నానబ్బా, ఏముంది అందులో అన్న రియలైజేషన్ నీకు కలిగితే నువ్వు ఎలా ఉన్నా సమగ్రంగా ఉంటావు. అప్పుడు ఇన్హిబిషన్ లేకుండా ఇది తయారై రాలేదంటే నాకు ఇవాళ తయారవ్వాలనిపించలేదు, నేను బాగున్నాను, ఇట్స్ కమ్ టు ద పాయింట్ అని చెప్తా. అదే కాన్ఫిడెన్స్ అట్లా ఉన్నాడు, అరే పోతాను ఇట్లా అడిగిండు, నాకు ఏదో అయిపోయింది, ఇప్పుడు ఇట్లనే. రమణ మహర్షికి ఏ కాన్ఫిడెన్స్ ఉండదు, ఎందుకంటే ఊరికే అట్లా ఉన్నాడు. ముఖ్యమంత్రి వచ్చినా అంతే, ఎంపీ వచ్చినా అంతే, సాధకుడు వచ్చినా అంతే, ఒక యోగి వచ్చినా అంతే, కుక్ వచ్చినా అంతే, నెమలు వచ్చినా అంతే. అయితే కాన్ఫిడెన్స్ అసలు ఎవరికి అవసరం పప్ప? సంశయం ఉన్నవాడికి. ఇది 5వ సారి చెప్పాను. సంశయం లేకుండా ఎవరికి అవసరం లేదా? సంశయం లేకపోతే కాన్ఫిడెన్స్ లేనే లేదు. ఇప్పుడు కాలు బాగాలేకపోతే కట్టే, కాలు బాగుంటే బాగున్నా కూడా కట్ట పట్టుకోవచ్చు కదా. పట్టుకో, రేపటి తిరుగు కట్టు పట్టుకో. అది కొంతమంది స్టైల్ కోసం. నీ సంగతి నేనైతే పట్టుకొని తిరుగు. నాకు వద్దులే, నువ్వు నాకు కూడా అయిపోయింది అంటే ఆర్గ్యుమెంట్ పడిపోయింది. అంటే ఆర్గ్యుమెంట్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఉండకూడదు, అందులో ట్రుత్ ఉండాలి. ఇప్పుడు స్వామీజీలు ఉంటారు, వాళ్ళు ముస్లింలు కాదు, కానీ అది వేరు. దండం వేరు, కట్టె వేరు. దండం అనేది సిద్ధాంతానికి ప్రతీక. అతను జీవితంలో చేయాలనుకున్న దాన్ని నిరంతరం నడవడానికి కావాల్సిన కర్ర అంటున్నావా? జీరస్వామి పట్టుకున్న కర్ర ఊత కర్ర కాదు, అది అలా గాల్లో పట్టుకొని తిరుగుతారు, దాన్ని నేలకు ఆనిచ్చారు. ఆనిచ్చకూడదు. వాళ్ళు తనకెంత ఇంపార్టెన్స్ ఉందో, వాళ్ళ గురువు గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఆ దండానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆయన నిద్రించినప్పుడు, ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఒక బస చేసినప్పుడు ఆ దండాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయరు. మరి మాతాజీకి లేదు? ఏ మాతాజీ? మన గోశాల ఆమె పరంపరలో లేదు. ఆమె ఇండివిజువల్గా ఒక ఏమంటారు, ఆమె ఒక సన్యాసి అంతవరకే. అందుకని ఇట్ డిపెండ్స్. నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు అంటే నేను సాధించాలనుకుని ఏమీ లేవు, నాకు సాధ్యమైనది చేస్తున్నాను కాబట్టి సాధించేది ఏమి లేదు. నాకు అసాధ్యమైనది నేను ఎంచుకున్నప్పుడు అప్పుడు అది సాధ్యమవుతుందా కాదా, నేను చేయగలుగుతుందా లేదన్న సంశయాల లోపల నీకు కాన్ఫిడెన్స్, డెడికేషన్ ఇవన్నీ బయలుదేరుతాయి. నువ్వు నీలా ఉండటానికి ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లే. ఇప్పుడు ఫిష్ ఉంది పప్పా, ఎనిమల్స్ ఉన్నాయి, వాటికి అవసరం లేదు, కాన్ఫిడెన్స్ లేదు, అసలు అవసరం లేదు. వాటికి ఉండి మనకు తెలియదా? అవసరం లేదు. అంటే నీలో కాన్ఫిడెన్స్ లేకుండా కొంతకాలం జీవిస్తే అప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుస్తుంది. ఇప్పుడు నేను జోగి భోగి కొన్ని కుక్కలు వచ్చినప్పుడు ఘోరంగా కాన్ఫిడెన్స్ తో నరుస్తాయి. కాన్ఫిడెన్స్ కాదు అది, అట్లా అనిపిస్తుంది. అది బలాబలాలకు సంబంధించింది. అంటే అవి మస్తు ట్రస్ట్ గా ఏంటి. ఇప్పుడు 10 జోగిని వచ్చి 10 కుక్కలు కరిచినాయి, అది ఏమైనా గిల్ట్ ఫీల్ అవుతుంది, సిగ్గుపడుతుంది, సూసైడ్ ఏమైనా అటెంప్ట్ చేసింది, నల్ల కుక్క ముందు నా ఇజ్జత్ పోయింది అని అట్లేం లేదు కదా. అందుకని ఏ యోగికి కాన్ఫిడెన్స్ ఉండదు. అతను ఎక్కడున్నా తన ఇంట్లో ఉన్నా అంటూ అనుభూతి చెందుతాడు. తను ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తనలో భాగం అనుకొని చెప్తాడు. తను తన స్థితిని చెప్తాడు. తను అభూత కల్పనలు చెప్పడు. తన అనుభవాన్ని జస్ట్ మాటగా మార్చి చెప్తాడు. నువ్వు విన్నా ఓకే, వినకపోయినా ఓకే అనుకుంటాడు. వాడికి భయంకరమైన టోలరెన్స్ ఉంటుంది. అంటే ఒక టోలరెన్స్ ఉంటుంది. అంటే హీ యాక్సెప్ట్స్ ఎవ్రీబడి. పరమ దుర్మార్గుడు వచ్చినా అన్నం పెట్టండి వాడికి. ఎందుకంటే ఇలాంటి డాక్టర్ ఎవడంటే ఇలాంటి రోగం వచ్చినా నయం చేయగలుగుతా అని ఉంటుంది చూసిన డాక్టర్. అట్లా ఎట్లాంటి వ్యక్తి వచ్చినా వాడి మనస్సు గుర్తిస్తాడు కాబట్టి నాకు వదిలేయండి అమ్మా, మారతాడులే అని పంపిస్తాడు. తెలిసిపోతుంది అట్లా. డాక్టర్ స్ట్రేంజ్ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా చాలా అద్భుతమైన సినిమా. అందులో ఏంటి, ప్రపంచంలో ఉన్న అత్యంత ఫేమస్ డాక్టర్స్లో, కాస్ట్లీయెస్ట్ డాక్టర్స్లో అతను ఒకడు. డాక్టర్ స్ట్రేంజ్ అతని పేరు డాక్టర్ స్ట్రేంజ్, అంటే వింతైన డాక్టర్ అని. సో ఏదైనా అత్యంత, అంటే మనిషి మిషన్ కూడా ఆపరేట్ చేయలేని, అంటే ఏదైనా ప్రిసిషన్ అనుకో, అది మిషన్ చేస్తుంది. మనిషి చేయడు కొన్ని ఆపరేషన్స్, అంటే చాలా క్రిటికల్ ఆపరేషన్స్ మిషన్ సహాయంతో చేస్తారు. కంప్లీట్ నిశ్శబ్దంగా, అంటే గాలి కూడా చొరబడ్డ ఆపరేషన్ చేయకపోతుంది. అటువంటి ఒక సెక్యూర్డ్ యాంబియన్స్లో కొన్ని సర్జరీస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి సంబంధించి, లేకపోతే హార్ట్లో ఒక చిన్న వాల్వ్, చిన్న రంధ్రాన్ని పూడ్చాలి. ఇట్స్ వెరీ డెలికేట్ అట్లాంటి. సో అందులో ఒక సీన్ ఉంటుంది అనమాట. అతని నరాల వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. అంటే అతను, మీరు చెక్ చేసుకోవచ్చు, ఇట్లా పట్టుకొని ఇట్లా ఒక నిమిషం ఉంటే బ్రష్ కదులుతుందా, మన నరాల వ్యవస్థ ఎంతో అంత వీక్ ఉన్నట్టు. ఇట్లా పట్టుకున్నప్పుడు అది స్థిరంగా ఉండాలి.
మామూలుగా అయితే ఇట్లా ఊగుతుంది. నువ్వు ఎవరైనా గమనించి ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టినావు అనుకో, పిల్లలకు షేక్ వస్తుంది. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. నువ్వు ఆరోగ్యంగానే ఉండొచ్చు, బట్ నీ నరాలు ఆరోగ్యంగా ఉంటే నాకు గ్యారెంటీ లేదు. ఒక విగర్ ఎనర్జీతో, ఒక వైటల్ ఎనర్జీతో అవి నిండినప్పుడు అవి ఉక్కు తాళ్ళలాగా ఉంటాయి లోపల. అప్పుడు ఒకటి పట్టుకున్నప్పుడు బలంగా పట్టుకుంటుంది, ఒకటి వదిలేస్తే అద్భుతంగా వదిలేస్తుంది, నిలబడితే అట్లా నిలబడిపోతుంది. అయితే అందులో ఒక సీన్ ఉంటుంది, అది మనిషి ఆపరేట్ చేయడానికి సాధ్యము కానీ ఒకనొక క్రిటికల్ ఆపరేషన్. అది అతను ఛాలెంజ్గా యాక్సెప్ట్ చేస్తాడు. అంటే అందరూ నిశ్శబ్దంగా ఉంటే అతను బ్రీత్ నాపి చెయ్యి ఇట్లా పెట్టి అట్లా సూది ఇట్లని ఇట్లా తీసేస్తాడు. ఆపరేషన్ అయిపోయింది అంటే ఆ చిన్న బ్లాక్ తీసేస్తే హీ విల్ సర్వైవ్. సో అందరు చప్పట్లు కొట్టారు. బ్లాక్ అంటే చిన్న ఇప్పుడు కంట్లో చిన్న నలుసుంది, అట్లా నువ్వు నలుసు తీసేవాడు చేయి వణుకుతే కన్ను పోతుంది. అవును. సో అతను సంశయం లేదు కాబట్టి అతనికి కాన్ఫిడెన్స్ లేదు. అదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సంశయం ఉంది కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అవసరమా లేదా అని చూస్తున్నారు. ఆ తర్వాత అతను కార్లో డ్రైవ్ చేస్తుంటారు. అతను చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడు, ఒకటే చెప్తాడు, చాలా క్రిటికల్ అబ్బా, ఏదన్నా కష్టతరమైన ఉంటే చెప్పండి అబ్బా, మనిషి ఆపరేషన్ చేసినా సాధ్యం కాని విషయాలు చెప్పండి అబ్బా అని చెప్తుంటాడు. అసలు అప్పుడు ఒక స్పెషల్ కేస్ అతనికి పంపిస్తారు. అతను డ్రైవ్ చేస్తుంటాడు కారు, చాలా అల్ట్రా మోడర్న్ కారు, కుండల గుట్టల మధ్యన కారు పోతూ ఉంటుంది, మంచి పాట వింటూ ఉంటాడు. ఎవరో నీకు ఒక ఫైల్ పంపించిన, ఒక ఆపరేషన్ చేయాలి, ఎన్ని కోట్లని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అది ప్రపంచంలో ఎవరు చేయడానికి ఒప్పుకోవట్లే, ఓకే ఐ విల్ డూ ఇట్ అని కారు నడుపుతూ అతను ఐప్యాడ్ ఓపెన్ చేసి చూస్తాడు. కథం యాక్సిడెంట్ అయిపోతుంది. అతనికి కట్ చేస్తే సినిమానా అంటే కథ ఎంత బాగా రాసుకున్నారు చూడు. వాడిని ఇట్లా ఉంటాడు, కళ్ళు తెరుస్తాడు, మొట్టమొదటిసారి కళ్ళు తెరుస్తాడు. ఒక 2 days తర్వాత చూస్తే తన శరీరంలో ఏ భాగము కదిలించలేనంత యాక్సిడెంట్ అయింది. బొక్కలు ఇరిగిపోయినాయి, నరాలు ఇరిగిపోయినాయి, వెనుపూసి ఇరిగిపోయింది, మెడ ఇరిగిపోయింది, కాడి ఇరిగిపోయింది, తుంటి ఇరిగిపోయింది, పాదం ఇరిగిపోయింది. అంటే అతను ఉన్న స్థితి జస్ట్ ఆయన ప్రాణం మిగిలింది. అతను ఏ స్థితిలో ఇంతకుముందు అనుభవించిండో దాని కంప్లీట్ కాంట్రాస్ట్ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. అంటే అతను ఆపరేషన్ చేయడం కాదు, నడవలేడు కూడా. సో తను ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళిపోతుంది. తను అర్థం చేసుకున్నాడు, ఎవడైనా మంచిగా ఉన్నప్పుడే ఉంటాడని తెలుస్తాను. ఎగ్జాక్ట్లీ తనకు అర్థమైంది, హీ లాస్ట్ హోప్, ఇక జీవించడం వేస్ట్. ఇక జీవత్యం తను నచ్చిన పని చేయనప్పుడు ఎందుకు బతికి అంటారు కదా, నాకు నచ్చిన అమ్మాయి నాతో లేనప్పుడు ఎందుకు బతికి అంటారు కదా. ఎంతోమంది ఉన్నారు, బట్ నీకు దాంతో కూరి కుదరలే. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత తను కట్టె పట్టుకుని నడుస్తూ ఉంటాడు. హాస్పిటల్ లేదు, డాక్టర్ లేదు, ఏం లేదు, ఆపరేషన్స్ లేవు, ఏం లేవు, ప్రపంచం మర్చిపోయింది. పోతుంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంటుంది, ఇట్లనే గ్రౌండ్లో ఆడుకుంటాడు. వాడు ఇట్లా కేకలు వేసుకుంటూ కొడుతుంటే ఆశ్చర్యపోతాడు వాడిని చూసి. ఎందుకు, ఇతనికి ఎట్లయితే ఆపరేషన్ అయిందో, ఇతనికి ఎట్లయితే బాడీ కంప్లీట్ డ్యామేజ్ అయిందో, అట్లా డ్యామేజ్ అయిన ఒక వ్యక్తి ఇతనే చెప్తాడు అతనికి, నువ్వు జీవితంలో ఫుట్బాల్ ఆడలేవు. కానీ ఆశ్చర్యం, ఇతను నడుచుకుంటూ పోతుంటే అతను ఫుట్బాల్ ఆడడం చూస్తాడు. అతను వెళ్ళి అడుగుతాడు, అసలు నువ్వు నడవడమే కష్టమని నేను చెప్పిన యాజ్ అ డాక్టర్గా, బట్ నువ్వు నడుస్తున్నావు, ఫుట్బాల్ ఆడుతున్నావు, ఎగురుతున్నావు, బొంగుతున్నావు అంటే మిరాకిల్ హ్యాపెండ్ మ్యాన్. అంటే అన్నీ నీకు తెలుసు అనుకోకు, నీకంటే అద్భుతాలు తెలిసిన వాళ్ళు భూమి మీద ఉన్నారు, అట్లాంటి వాళ్ళని నేను కలిసిన అంట. ఇప్పుడు అతని సందర్భం కదా, అట్లాంటి వాళ్ళని నేను కలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే అతను నడవలేకపోతుండు. అప్పుడు ఒక అడ్రస్ ఇస్తాడు, అది ఎక్కడో ఇండియా బార్డర్లో ఒక పూర్తి భారతీయ యోగులు ఉన్న ఏరియాలో. అక్కడ వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళని కనబడరు. నువ్వు నిజంగా అన్వేషిస్తే వాళ్ళు దొరుకుతారు, లేకపోతే వాళ్ళు దొరకరు. నువ్వు వాళ్ళని ఫిగర్ అవుట్ చేయలేవు అని చెప్తే వాడు ఇంకా ఆ ఏరియా తిరిగి ఉండగా ఒకడు వచ్చి నాకు ఇట్లా కలవాలనుకుంటున్నా అంటే ఒక డోర్ ఓపెన్ చేస్తే, చిన్న డోర్, అది ఓపెన్ చేసి చాలా పెద్ద సామ్రాజ్యం ఉంటుంది లోపల. అప్పుడు ఒక బ్యూటిఫుల్ లేడీ వస్తుంది, ఇట్లా గుండు ఉంటుంది. ఆమె చూడగానే యోగి, ఈమెకి ఏదో ఒక దైవిక శక్తి ఉంది అన్నట్టుగా సినిమాలో ఉంది ఆమె. ఏం ప్రాబ్లం, నీ ప్రాబ్లం అని అడుగుతుంది. ఆమె డాక్టర్, నాకు అంతా తెలుసు అది చెప్తాడు. నీకేం తెలియదు, నీకు ఓన్లీ బాడీ మాత్రమే తెలుసు, ఆ బాడీకి బియాండ్ నువ్వు ఎప్పుడు చూడలేదు అని
ఒక ఫోటో తీసి చూపిస్తుంది, మన వెన్నుపూసి ఇలా ఉంటుంది, దాంట్లో చిక్రాస్ ఇట్లా ఉంటాయి అని చెప్తుంటుంది. నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నా అడుగుతుంది. ఇది 7వ తరగతిలో చదువుకున్నా నేను, కమాన్ అని చెప్తున్నాడు. నువ్వు చదువుకున్నా కానీ నీకు తెలియదు అంట దాన్ని. అంటే నాకు తెలిసిన దానికంటే నీకు ఎక్కువేం తెలుసు అని అడుగుతాడు. ఇట్లా తీసి ఛాతి మీద కొడితే వెనక పడిపోతున్నా, వాడి బాడీలో నుంచి వాడు బయటకు వచ్చేస్తాడు. వాడు ఫస్ట్ టైం ఆశ్చర్యపోతుంది అసలు. వాడు సర్వలోకాలు తిరిగి వచ్చి మళ్ళీ బాడీలో దూరి పరిచయం అయిపోతాడు. దాంతో వాడు డౌట్ వెళ్ళిపోయి. అంటే మనం ఒకటి తెలియనంత వరకే కాన్ఫిడెన్స్. సైకిల్ రానివాడు తొక్కాలంటే కాన్ఫిడెన్స్ కావాలి. వచ్చినవాడు ఏం లేదు, అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఏకాంతంగా ఉన్న ఎవరికి కాన్ఫిడెన్స్ అవసరం లేదు. సైకిల్ వచ్చినా కాన్ఫిడెన్స్ అవసరం లేదు, రాకపోయినా అవసరం లేదు. కానీ వేరే వాళ్ళ ముందు నువ్వు నువ్వు ప్రదర్శిస్తున్నావు, వేరే వాళ్ళు నన్ను చూస్తున్నారు అని అనగానే తడబాటు జరుగుతుంది. చాలా మంది మంచిగా నడిచేటోళ్ళు ఎవరన్నా అమ్మాయిలు చూస్తారు అనుకో, సొంగ నడుస్తారు, ఏదో అంటారు, అయిపోతుంది. వాడు మామూలుగా ట్రీట్ చేయొచ్చు, అట్లా అంత మార్పేం రాదేమో, వస్తుంది. చాలా పరిచయం అయిపోతుంది. ఎందుకు అట్లా అవుతారు బాప్ప? వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు ఒకలా కనబడాలనుకుంటున్నావు. ఎవరు లేకపోతే నువ్వు మామూలుగా ఉంటున్నావు. ఒక యోగి మాత్రమే ఎవరున్నా లేకున్నా తను ఎప్పుడూ ఒకలా ఉంటాడు. 100 మంది ఉన్నా తన హాయి కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు, ఎవరు లేకపోయినా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. బికాజ్ ఈజ్ నాట్ స్టక్ ఇన్ ద వరల్డ్. తను ఎవరికి డిస్రెస్పెక్ట్ ఇవ్వాలని అతనికి ఏం లేదు. అతనికి ఎట్లా హాయిగా ఉంటే అట్లా కూర్చుంటాడు. ఇది ఎదుటి వ్యక్తి కన్వే కూడా అవుతుంది. నువ్వు నటించేవాడిని గుర్తుపట్టవచ్చు. సహజస్థితిలో ఉన్నవాడిని దెర్ ఇస్ నో ప్రాబ్లం. అందుకని మన డిస్కషన్ సారాంశం ఏంది చెప్పు. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? అంటే కాన్ఫిడెన్స్ అనేది సంశయం ఉంటే కాన్ఫిడెన్స్ అవసరం. అవును. సంశయం అంటే డౌట్. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఒక్కరు రకరకాల విషయాలు, ఒక డౌట్ కాదు, రకరకాల విషయాలు డౌట్ ఉంటాయి మనిషికి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా, నాకు కాన్ఫిడెన్స్ అవసరమా అంటే అవసరం లేదు. ఇక్కడ అదర్స్ వచ్చినప్పుడు అది అవసరం. మరి ఎక్కడో చదివా, ఒక యోగి ఇట్లా కప్పుకొని కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చాలామంది వస్తారు. ఆ గాలికి ఆ బట్ట తొగిలిపోయి చూడ కనిపిస్తూ ఉంటుంది. అతను మాట్లాడుతుంటాడు. అప్పుడు పక్కన ఉన్న వ్యక్తి అతను మాట్లాడుతూ ఉంటాడు. చూస్తాడు, కనిపిస్తుంది. అప్పుడు అతను అంటాడు, అది చూడ్డానికి వచ్చావా? నీ మనసులో ఏదుందా అదే చూస్తావు, నాకు గుట్లే, నా తొడ నేను చూసుకుంటా, నీకెందుకు? ఇప్పుడు నేను తొడ కనిపించినా, బట్టలు లేకపోయినా, బట్టలున్నా, పూలమాల వేసినా నాకు అంటుకుంటలేవు అవి. నేను క్లియర్గా ఉన్నా, సంశయం లేదు. తద్వారా అయ్యో సారీ ఇట్లే ఉండదు. నువ్వు గుర్తుపట్టవచ్చు ఒక వ్యక్తిని చిన్న చిన్న ప్రవర్తనలో, వాడు మైండ్ని చూడొచ్చు. ఒకవేళ కొంచెం సర్దుకోండి అంటే వాడు ఇలా చూసి ఇలా సర్దుకొని మాట్లాడిన అనుకో, వాడు మైండ్ బాగున్నట్టు అయిపోయింది. అక్కడ వాడు స్టక్ అయ్యిండు వాడు వేరే వాళ్ళ దృష్టిలో. అందుకని చిన్న చిన్న విషయాలే అనుకుంటాం, కానీ మన జీవితాన్ని పరిచయం చేసే అంశాలు ఇవి. చెప్పు, ఇంకా ఏమర్థమైంది? ఇంకా అంటే నేను చెప్పిన విషయాల్లో నువ్వు గ్రాస్ప్ చేసినవేంది, నీకు నిజంగా అర్థమైతే ఇక జీవితంలో కాన్ఫిడెన్స్ అనేది లేకుండా బతుకు. సంశయం లేదు కాబట్టి అంటే నీకు ఏది సాధ్యం అది చేయి, అక్కడితో నీ పని అయిపోయింది. ఏది సాధ్యం అది చేసేవాడి ద్వారా రియల్ వర్క్ జరుగుతుంది. వాడు కొంచెం కొంచెమే చేసినట్టు అది పరిపూర్ణంగా ఉంటుంది. అట్లా ఇంకా నీకు ఏది సాధ్యమో చేస్తూ ఉండు, ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండు. ఎవరున్నా చెయ్యి, ఎవరు లేకపోయినా చెయ్యి, అప్రిషియేట్ చేసినా చెయ్యి, అప్రిషియేట్ చేయకపోయినా చెయ్యి. కీప్ డూయింగ్. ఒకవేళ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే, అంటే సంశయం ఉన్నప్పుడు, ఇప్పుడు సంశయం ఉంది అనుకుందాం పప్ప, అలాగే కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అయితే కాన్ఫిడెన్స్ ఎవరి కోసం? వాళ్ళ కోసమా, అదర్స్ కోసమా? వాడి మీద వాడుకున్న డౌటే, అది సెల్ఫ్ డౌట్. అది నేను ఎలా ఉన్నాను, నేను బాగా కనిపిస్తున్నానా, నా డ్రెస్ బాగుందా, ఎవరికి కనబడాలని తయారైపోయేది వేరే వాళ్ళ కోసమే. ఒకవేళ తయారవడం నీకు ఇష్టమైతే అడవిలో ఉన్న
ఎక్కడున్నా తయారవుతాం. అవును. అట్లా ఇప్పుడు నేను ఈవెంట్కి వెళ్ళినా ఇంతే, ఇంట్లో ఉన్నా ఇంతే. ఈవెంట్కి వెళ్ళినప్పుడు స్పెషల్ డ్రెస్ వేసుకుని ఏం పోను, మీరు చెప్తారు వేసుకుపోమని, నాకు ఎప్పుడు ఆసక్తి ఉంది. ఎందుకంటే నేను 100% తెలుసుకున్నా, ఎవరు నా శరీరాన్ని చూడరు. నా శరీరాన్ని చూసి ఎవరైతే ఆగిపోతున్నారో వాళ్ళు నాకు అవసరం లేదు. అవును. నా శరీరాన్ని దాటుకొని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే నా నిజమైన మిత్రులు. అట్లాంటి వాళ్ళతో నా స్నేహం. ఇది ఒక స్పష్టత. అలాగనే ఇదేంది ఒక ఫిలాసఫీ ఏం కాదు, నేను అట్లా ఉంటున్నాను ప్రస్తుతానికి నేను జీవితకాలం. అందుకని యూ డోంట్ నీడ్ ఆల్ దట్ బుల్షిట్. చాలా కాన్ఫిడెంట్గా చేశాడు యాక్టింగ్. అరే బాబు నీకు వచ్చింది ప్రజెంట్ చేయి భయ్. గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే వాళ్ళు ఇంట్లో ఎట్లా ఉంటారో షెట్లో అట్లా ఉంటారు అన్నట్టు. మైండ్ ఇంత కూడా భయము, బెరుకు, ఇన్హిబిషన్, ఎవరో చూస్తున్నారు ఏముండదు. యాక్షన్ అనగానే అది ఏడ్చేస్తారు, నవ్వేస్తారు. అట్లాంటి వాళ్ళే మంచి యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు నేను కనుక ఏదైనా సినిమాలు నాకు రోల్ ఇస్తే అద్భుతంగా చేస్తే ఎందుకో తెలుసా, నాకు భయం లేదు. నేను చేసింది 100 మంది నవ్వినా నేను పట్టించుకోను. నవ్వారులే, నచ్చలేదా ఇంకోసారి చేద్దాం, చాలా రైట్. సూపర్ స్టార్ కృష్ణ అందుకే గ్రేట్ యాక్టర్. అతను గొప్ప యాక్టర్ కాదు, డ్యాన్స్ కూడా చక్కగా చేయడు. అంతమందిలో ఇట్లా ఏదో చేస్తారు. చాలామంది ఏమనుకుంటా. ఒకసారి ఎవరు అన్నారంటే, సార్ మీకు ఒక మాట చెప్తే ఏమనుకోరు కదా అంటే, చెప్పండి అన్నాడంట. మీరు నిజంగా గొప్ప యాక్టర్ కాదు సార్ అన్న. నేను యాక్టర్ని ఎవరు చెప్పింది కాదు, నేను యాక్టర్ని కాదు, సూపర్ స్టార్ అన్న. అర్థమైంది కదా. యాక్టర్ వేరే, సూపర్ స్టార్ వేరే అన్నట్టు. ఇంకోటి ఎక్కడో చదివా, శోభన్ బాబు కృష్ణ ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు సినిమాలో. చెప్పు మళ్ళీ చెప్పు. అదే సూపర్ స్టార్ కృష్ణ చేయగానే ఒక సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. ఆ తర్వాత శోభన్ బాబు 10 టేక్లు అయినా ఆయన యాక్సెప్ట్ చేయడం లేదు. చివరికి శోభన్ బాబు గురించి దర్శకుడు అడిగారంటే, నా మీద కక్ష కట్టారండి, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ టేక్ అంటుందంటే, కృష్ణ గారు 20 సార్లు చేసినా అదే చేస్తారండి అంటే ఆయన క్లియర్. ఇంకోటి టేక్ చేద్దామండి 20 సార్లు అదే చేస్తాడు. అందుకని చెప్పు టైం వేస్ట్ చేయండి. అట్లా నా దృష్టిలో నేను సూపర్ స్టార్ కృష్ణ యాక్ట్ చేసిన అన్ని సినిమాలు చూసిన. పర్సనల్ లెవెల్లో నాకు అతని ఆ న్యాచురల్ పర్ఫార్మెన్స్ మస్తు ఎంజాయ్ చేస్తా. అది ఉండదు అంటే యాక్టింగ్ పటాటోపం ఉండదు. అంటే అతను నాకు తెలిసి ఇంట్లో కూడా అట్లే ఉంటాడు, ఇంట్లో కూడా అట్లే ఉంటాడు ఆయన. ఏముండదు అంటే మామూలు ఒక వ్యక్తి కోపం వస్తే అరిచినట్టే ఉంటుంది అది. అంతేగాని ఇప్పుడు ఎన్టీఆర్ లాగా ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఇట్లా పెట్టి అట్లా అలాంటిదే ఉండదు. ఇది జస్ట్ న్యాచురల్. అట్లా నేను హాలీవుడ్లో చాలామంది హాలీవుడ్లో అందుకే ఇష్టపడతాను. దే ఆర్ వెరీ, ఇప్పుడు మెర్లీ స్ట్రీప్ ఉంది, ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. యూ డోంట్ నో వెన్ షీ ఈజ్ యాక్టింగ్, వెన్ షీ ఈజ్ లివింగ్, యూ డోంట్ నో. ఎందుకు అట్లా తెలియదు నీకు, అంత సహజంగా ఉన్నారు వాళ్ళు. దే ఆర్ జస్ట్ ద సేమ్ ఆల్ ద టైమ్. అది మెర్లీ స్ట్రీప్ ఒక విభజన తీసేసి ఇది లేదు. వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ యాక్టర్స్ అంతే. వాళ్ళు ఎప్పుడు న్యాచురల్గా ఉన్నారు. సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళు ఒకసారి పిల్లలు ఏదో వాళ్ళకి 4 పిల్లలు, ఆమెకు ఏదో పిల్లలు వచ్చితే ఒకసారి చాలా సీరియస్ అయిపోయి ఇట్లా కొట్టి ఇట్లానే అరిచిందంట. గ్రేట్ పర్ఫార్మెన్స్ మమ్మీ అన్నాడు వాడు. ఓ డ్రామా క్వీన్, యూ హ్యావ్ డన్ సో వెల్ మమ్మీ అన్నాడు. ఆమెను రియల్గా కోపడ్డది, కానీ రియల్గా కోపడ్డా కూడా యాక్టింగ్ అనుకుంటున్నారు. ఆమె యాక్టింగ్ చేస్తూ రియల్ కోపడ్డది అనుకుంటున్నారు. అంత పరకాయ ప్రవేశం. షారుఖ్ ఖాన్ ఒకసారి చెప్పాడు, నాకు ఒక్కోసారి డౌట్ వస్తే ఇంటికి వెళ్ళి నా భార్య కనిపిస్తే దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ముద్దు పెడతా, అంటే నుదుటి మీద అనిపిస్తుంది. నేను నిజంగా చేస్తున్నాడా యాక్టింగ్ చేస్తున్నాడా అని డౌట్ వచ్చింది ఒకసారి. అంటే అన్ని సినిమాలు తీసి అంటే యూ డోంట్ నో, అంటే ఆ బ్యారియర్ చెరిగిపోయింది. అందుకే చాలా రోజులు యాక్టింగ్ చేసిన వాళ్ళకి నిజంగా అనిపిస్తుంది ఇప్పుడు యాక్టింగ్ చేయాలనిపిస్తుంది. బికాజ్ ఆ భయం పోయి ఇంకా కాన్ఫిడెన్స్ అక్కర్లే. సెట్ లేదు, లొకేషన్ లేదు, ఇల్లు లేదు, రోడ్డు లేదు, ఎక్కడైనా సరే కెమెరా ఆనగానే చేసేస్తారు. కెమెరా ముందు, కెమెరా బ్యాక్ సైడ్ దే ఆర్ ద సేమ్. అట్లా నీకు జోహ్రా సేగల్ అని అమ్మాయా, ఆ లేడీ, ఆమె దాదాపు తన జీవితంలో 85 ఏళ్ళు యాక్టింగ్ చేసింది. 80 ఏళ్ళు యాక్టింగ్ చేసింది ఆమె. 80 ఏళ్ళు బతకడు ఒకడు, రీసెంట్గా చనిపోయింది.
షీ లివ్డ్ 102 అబ్బా 102 వరకు యాక్టింగ్ చేసింది. ఆమె హాలీవుడ్లో చేసింది, బొద్దు సినిమాలతో సంబంధం లేదు, బొచ్చడి చేసింది, చాలా డ్రామాలు చేసింది, డ్యాన్సులు చేసింది. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట, అసలు మీకు యాక్టింగ్ అనేది ఏమిటి అసలు అంటే, నువ్వు హఠాత్తుగా నీకు బాధ అనిపిస్తుంది, సడన్లీ యు సిట్ ఆంఖోమే ఏమంటారు, ఒక చెమ్మ ఏర్పడుతుంది, అట్లా నీళ్లు గారిపోతాయి, యువర్ సాడ్ అని చెప్తే ఆ యాంకర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది, మీరు నిజంగా ఏడుస్తున్నారా యాక్టింగ్ చేస్తున్నారని అడిగింది. అంటే అంటే మీరు గ్లిజరిన్ వాడరు అంటే చెంపేసి కొట్టుకుంది. అంటే ఇన్నేళ్ళ యాక్టింగ్ అనుభవ సారంలో నేను ఏడవాలంటే ఒక థాట్ చాలు, అంత సెన్సిటివ్ నేనని చెప్పి. అంటే వాళ్ళు థాట్ని బేస్ చేసుకుని ఏడుస్తారు. యాక్టింగ్ అనేది థాటే. ఇప్పుడు చిరంజీవిని ఊరేస్తున్నప్పుడు ఏదైనా చెప్పాలనుకో థాటే కదా, తను ఊరేస్తున్నట్టు ఫీల్ అయ్యి అట్లా పెయిన్ని తీసుకొని అట్లా చెప్పాలి. రిషబ్ శెట్టి మొన్న చూసినా కదా కాంతారా, అనుకొని చేయాల్సిందే కదా, వెళ్ళైతే అట్లా ఎవడు నడుస్తాడా పిచ్చోళ్ళలాగా, ఎవడారు వాడు. అందుకని నువ్వు నీలా ఉండటానికి ఏ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. నీకు నచ్చిన పని అన్ని పనులు సమాన దృష్టితో చేసేవాడికి ఏ డెడికేషన్ అక్కర్లేదు. తర్వాత నీకు సాధ్యంగానే పనులు ఎంచుకొని చేయకుండా మామూలుగా నీకు సాధ్యమేం చేసినందుకు విల్ పవర్ అక్కర్లేదు. అంటే విల్ పవర్ అనేది టైం బౌండెడ్. నేను ఏదేమైనా చేస్తాను అంటారు అట్లా, అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా నేను చేసి తీరుతా అంటాడు చూసిన. అంటే సాధ్యంగానే పనిని ఇప్పుడు తలకెత్తుకున్నాడు వాడు. తప్పు కాదు, అట్లా చాలామంది చేస్తారు, నేను వాళ్ళని తప్పనట్లే. ఇఫ్ ఎ పర్సన్ సేస్ హీఈస్ కాన్ఫిడెంట్, ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్. నేను ఓన్లీ నా గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నాకు సాధ్యమైన పని, ఇప్పుడు పుస్తకం అంటే నాకు సాధ్యమైంది, నేను కాన్ఫిడెంట్గా రాయను, ఊరికే రాస్తాను. నేను ఎవరినో మెప్పించాలనుకుంటే అప్పుడు కాన్ఫిడెన్స్ అవసరమవుతుంది. నేను పుస్తకం రాసిన తర్వాత చదువుతా, నేను ఐ డోంట్ ఈవెన్ రీడ్, రాస్తూ అంతే. నాకు వస్తారు అక్కడక్కడ చూసి బాగా చెప్పేస్తాను. సో ఇదేంది అంటే సంశయం లేదు నాకు, ఎందుకంటే నేను ఏదో రాస్తలేదు కదా. నేను బాహుబలి కథ రాయాలంటే ఆలోచించాలి, నా గురించి నేను రాయాలంటే ఆలోచన, అక్కడ క్లారిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు లాస్ట్ చిన్న ప్రశ్న అడుగుతుంది ఆన్సర్. ఉడిపి హోటల్ దగ్గర ఉన్నాను, ఇంటికి రావాలి, కాన్ఫిడెన్స్ అవసరమా? అవసరం లేదు, నాకు దారి తెలుసు కాబట్టి. తెలుసు. అట్లనే ఇంటికి రావాలి కానీ మధ్యన పుల్ ఉంది, అప్పుడు కాన్ఫిడెన్స్ కావాలి. ఎందుకంటే డౌట్ వస్తుంది, అది అటాక్ చేస్తే. అట్లా నీ శత్రువులు ఉన్నారు, అప్పుడు కావాలి. అంటే ఏదో నిన్ను విభేదించేది నీకు అడ్డు వస్తున్నప్పుడు ఆ జార్గన్ అంతా బయలుదేరుతుంది. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ టేకింగ్ ఎ స్టాండ్. ఐ డోంట్ హ్యావ్ ఆల్ దట్ నాన్ సెన్స్ అండ్ ఐ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ భూమి మీద కాన్ఫిడెన్స్గా యుద్ధాలు చేసిన వాళ్ళు, కాన్ఫిడెన్స్గా స్టేజ్ ఎక్కి పాటలు పాడి ఉన్నారు, కాన్ఫిడెన్స్గా గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు, కాన్ఫిడెంట్గా రకరకాల ఏవో చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ కాన్ఫిడెంట్గా చచ్చిపోవడం చూడలేదు. కాన్ఫిడెంట్ చచ్చిపోతారా? ఒకవేళ కాన్ఫిడెన్స్ అక్కడ ఉండదు, అక్కడ సంశయమే ఉండదు. అందుకని యూ జస్ట్ డై. ఐఎమ్ కాన్ఫిడెంట్గా చచ్చిపోతానే ఉండదు కదా. అదంతా మనకి విద్యా వ్యవస్థ వల్ల మన మైండ్ అట్లా కరప్ట్ అయిందంతే. అవి ఏవి అక్కర్లే. యు బీ యువర్ సెల్ఫ్. నువ్వు నీలా ఉండబ్బా. నువ్వు ఎందుకు నువ్వు గాంధాన్ని నీ మీద వేసుకొని అట్లా 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 పరిచయం అవుతున్నావు. మరి కాన్ఫిడెన్స్ లెవెల్ చూపించాలని ఎందుకు అనుకుంటారు? సంశయం ఉంది కాబట్టి. సంశయం ఉంది, వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు సంశయం లేదు పప్ప, నాది నాకు లేదు అనుకుందాం. వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకా మన వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు ఎట్లా కనబడాలన్నది వస్తే కూడా కాన్ఫిడెన్స్ అనమాట. నీ మనసులో నా పడిపోయింది, నీ పడిపోయింది, అప్పుడు ఇవన్నీ పోతాయి, అంతవరకు ఉంటాయి. అంటే ఇది నేను చెప్తున్నది అంత ఆషమాషి వ్యవహారం కాదు. ఇప్పుడు నేను చెప్పగానే అవును కాన్ఫిడెన్స్ అక్కర్లే అని చెప్పనీకి రాదు. కొన్ని సందర్భం అంటే ఇప్పుడు అది అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండాలా? అవసరమే లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా పుల్ వచ్చింది, అప్పుడు సంశయం, అప్పుడు మనకి అది వేరు. నేను చెప్పేది మరి ఇప్పుడు ఏడ పుల్లు వస్తున్నాయి, ఇప్పుడు లేదు. కానీ పులితో పోరాడాలంటే కాన్ఫిడెన్స్ కావాలి, కానీ దాక్కోవడానికి ఎందుకు? నేను హాయిగా దాక్కుంటా, కనిపించకుండా దాక్కున్నా అనే కాన్ఫిడెన్స్ వద్దా? దాక్కోవడానికి ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లే. మొన్న
ఎవరు సమీర్ అతను వచ్చాడనమాట. ఇక్కడ ఒక ఈవెంట్కి వచ్చాడు మొన్న. అక్కడ ఒక టాక్ కూడా చేసాం. అప్పుడే కాజల్ అగర్వాల్ అక్కడి నుంచి పోతుందని, కాజల్ ఫోటో పెట్టిరు అందులో అక్కడి నుంచి పోతున్నది నేను మాట్లాడుతుంటే. అయితే తినేసిన అక్కడ ఆయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు నన్ను. చాలా పెద్ద వేదిక, నైస్ బిగ్ షో అంటే అట్లా ఉండదు నాకు. నేను ఇంట్లోకే పోతున్నాను ఇప్పుడు. అందరిని పరిచయం చేసుకొని ఆ బ్యాక్ సైడ్ స్టేజ్ కింద కూర్చొని నేను ఏదో రాసుకుంటున్నా. ఫోటో తీసిండు. ఎవరు తీసిరు? అతనే. ఆ ఫోటో చూపిస్తాను. ఓకే. కాజల్ వచ్చిందా పప్ప? ఏం బిగ్ షో నా మీ ముందా తర్వాతనా? తన పని మీద తాను వచ్చింది, మనకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు స్టాండ్ అవుట్ చూసిందా? ఆమె వేరే షోకి వచ్చింది. అచ్చా, ఓకే ఓకే. సమీర్ ఇగో అతను ఒక ఫోటో తీసి నాకు పెట్టాడు, నాకు తెలియదు. అంటే ఇది ఎక్కడ? అక్కడ పెద్ద స్టేజికి ఇక్కడ కింద కూర్చున్నా. అక్కడ ఎవరు కింద కూర్చొని లేరు. నేను అతనితో ఏం చెప్పానంటే, ఇది మా ఇల్లే స్వామి, నువ్వు కాదని నువ్వు అనుకుంటున్నావు. నేను ఇంట్లో ఎట్లున్నానో ఇప్పుడు ఇంట్లో నేను కుర్చీ ఎక్కి లైట్ తీస్తే ఇట్లా అట్లా స్టేజ్ ఎక్కి కుర్చీ ఎక్కి బల్బు తీస్తా. అట్లా స్టేజ్ ఎక్కి ఇసుక చల్లుతుంది అంతే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఏ స్పెషాలిటీ లేదు. అంటే నువ్వు ఎలా ఉందో దాన్ని అలా ప్రెజెంట్ చేస్తున్నావు అంతే. నాకు ఏదో వచ్చో అది చెప్పడానికి దానికి దేన్ని అతికించట్లేదు, దానికి దేన్ని తీయట్లేదు. అట్లాంటిది ఏం లేదు కదా, ఏం లేదు. అందుకని హాయిగా ఉంటుంది అనమాట. బరువు ఉండదు. ఇంకా ఎప్పుడు బరువు వస్తుంది? నీకు రాంది నువ్వు ప్రజెంట్ చేయాలంటే అప్పుడు నీకు ఏవో కావాలి దరిద్రాలు. నువ్వు ఉన్నది చెప్పావు అనుకో, ఏం ఉండదు సమస్య. దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అందుకని సారాంశం ఏంది? నువ్వు నీలా ఉండు, నీకు సాధ్యమైంది చెయ్యి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నువ్వు నీలాగే ఉండు. వ్యక్తులను బట్టి నీ ఎక్స్ప్రెషన్స్, నీ ప్రవర్తన మార్చకు. అప్పుడు కోతివైపోతావు. ఎవరు వచ్చినా నువ్వు హంబుల్గా ఉండు. మరి హంబుల్నెస్ ఎక్కడ నుండి వచ్చింది? నీది స్వభావం అది. కుక్క కూడా హంబుల్నే ఉంటుంది. మరి వేరే స్వభావాలన్నీ మనీ కాదా? మిగతా ప్రపంచం వల్లనే. ఓకే. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే కుక్క ప్రవర్తనలో పెద్ద తేడా ఉండదు. కొత్తోళ్ళు వచ్చినప్పుడు అది కొత్త అరుస్తుంది. కానీ అది కొత్తోడు బిల్ క్లింటన్ అయినా ఎవడైనా అట్లే అరుస్తుంది. ఇతను ఒక దేశానికి ప్రతినిధి, మనం అరవద్దని అట్లే ఉండదు. అవును. అంటే స్వపర భేదాలు ఏమి ఉండవు. తనకు అరవడం వచ్చి అరుస్తుంది. అట్లా నీకు పని చేయడం వచ్చి చెయ్యి అంతే. ఇంకోటి, నువ్వు ఎంత అనుకున్నా చివరికి నీ స్వభావంలోనే నీకు స్వస్థత లభిస్తుంది. అంటే నీ రియల్ రిలాక్సేషన్ బీయింగ్ యువర్ సెల్ఫ్లోనే ఉంది, నాట్ బీయింగ్ లైక్ సంబడి ఎల్స్. అది ఎంతసేపు నటిస్తావు? అది అవ్వదు. అట్లీస్ట్ నాకైతే అవ్వలే. నేను చాలాసార్లు ట్రై చేసిన, జనాల ముందు ఏదో చేద్దాం, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్. అవును పప్ప, ఎంత చేయాలనుకున్నా ఎంత చేయగలం కదా. నువ్వు నీలా ఉండు, చాలా అవుతుంది పని అవుతుంది. నేను పని చేయడానికి నేను అగెనిస్ట్ కాదు. నీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. చూడు, ఎవరికో నచ్చాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ఎనర్జీ అంతా వీకింది. నువ్వు నీలా ఉండు, నువ్వు చాలా పనులు చేయొచ్చు. అమెరికా నుంచి వస్తున్నా, మహబూబ్నగర్. ఎప్పుడు 14లోనా? ఎప్పుడో వస్తుంటే మా అమ్మ పెండ్ ఎత్తుకొస్తుంది. నేను ఆ బ్యాగ్ అమ్మకి ఇచ్చేసి నేను పెండ్ ఎత్తుకొని ఇట్లకి పోయింది. ఓకే, సూపర్. నా దృష్టిలో రెండు ఒకటే. ఆ రోజు మా అమ్మ అన్నమాట నా గుర్తు. అసలు ఎవరో చూస్తారు, నిన్ను ఏదో అనుకుంటారు, నీకేం ఉండదు కదరా అని. నిజంగా ఉండదని చెప్పి, అంటే నిజంగా లేదు. నాకు ఇది నాకు సంబంధించిన విషయం కాబట్టి నేను చెప్తున్నా. అందరు నాలా ఉండమని చెప్పను. మీరు నాలా ఉంటే జీవితం సంకనం అయిపోతుంది. ఎందుకు? ఇక లైఫ్లో నీకు సాధించేది ఉండదు, పెద్ద థ్రిల్స్ ఏమి ఉండవు. నువ్వు ఎవరి ముందు ప్రత్యేకంగా ప్రదర్శించేది ఉండదు. ఈ మనిషి వేటి కోసం వెంపర్లాడుతున్నా అవే ఉండవు. ఉత్త లైఫ్ ఉంటుంది అంతే. ఇప్పుడు నా దగ్గర ఉత్త లైఫ్ ఉంది, ఏం లేదు నా దగ్గర. ఉత్త లైఫ్ అంటే ఇంకే జస్ట్ హాయిగా ఉంటుంది తప్ప ఏం తెలియదు. ఇంకీ కాదు, అది నాకు తెలియదు. మిగతా వాళ్ళు గొప్పగా ఉండాలనుకుంటారు, ఏదో అనుకుంటారు కదా పాపం. నాకేం లేవు. గొప్పగా అంటే ఏంటి? ఆకాశంలో కూడా ఏదో గొప్పగా అంటే ఏంటిది పప్ప? గొప్పగా అంటే వేరే వాళ్ళ దృష్టిలోనే, అంటే వేరే వాళ్ళ దృష్టిలో గొప్పగా ఉండడం. ఏదేదైతే
నువ్వు ఎట్లా ట్రై చేసినా గొప్పగా రాదో అది మూసి పెడతాడు మనిషి. ఏదేదైతే నువ్వు అనుకున్నా ఇప్పుడు గొప్పగా చూడొచ్చు, గొప్పగా గొప్పగా మాట్లాడొచ్చు, గొప్పగా నడవచ్చు, అవి ఓపెన్ చేసి పెడుతున్నాడు. కొన్ని నువ్వు చేయాలన్నా గొప్పగా చేయలేవు, అందులో తుమ్మడం ఒకటి. ఎంత తోపు కానీ తుమ్మినప్పుడు నువ్వు అటు అంతే అసలు అట్లా అన్నావు కదా, అయ్యో నాకు తుమ్ము వస్తుంది అట్లా ఎవడంటారు చెప్పు? తుమ్ము వచ్చినప్పుడు నువ్వు జస్ట్ ఒక పిట్ట పిల్లల పిల్లి తుమ్మంటారు అంతే, ఏముండదు. అందుకే తుమ్మినప్పుడు వాడు దాక్కుంటాడు, ఎందుకంటే అది బాగాలేదు కదా, వాడు దాన్ని ఆల్టర్ చేయలేకపోతున్నాడు. ఆవలింత నువ్వు అందంగా ఆవలించడం లేదు, నువ్వు తెరుస్తలేదు నోరు, అది బాడీ తెరుచుకో అంటే అది ఎంత అంటే అది తెరుచుకుంటుంది అది. అందుకని అవి దాచిపెడుతున్నాడు. స్టేజ్ మీద ఆవలిస్తే ఆవలించవచ్చు కదా, తప్పే, కానీ అది అందంగా లేదని వాడు అనుకుంటున్నాడు. నీకు ఇన్హిబిషన్ లేకపోతే అందంగా లేదా విషయం ఇంపార్టెంట్ ఉంది, ఆవలిస్తే ఏమి కదా. అవును కరెక్టే. అంటే సరిగ్గా చూస్తే చాలా చిక్కుమిళ్ళు వీడిపోతాయి. అంటే నీ సైకలాజికల్ రిలంలో ఒక క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది, అసలు నీకు అలసట్లేదు, బరువు ఉండదు ఇంకా. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ గురించి నువ్వు అసలు నటిస్తలేవు, ఫ్రీ అయిపోయింది మైండ్. పాప పిల్లి దుమ్మినప్పుడు చూసినావు అసలు అసలు ఎంత స్మార్ట్ గా దుమ్ముతుందో. నేను చిన్నగా ఉన్నప్పుడంతా జంతువులతోనే ఉంటుంది, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అంతా జంతువులే. మిగతా ఫ్రెండ్స్ ఉండే ఎవరితో వాళ్ళు జంతువులే ట్రీట్ చేస్తుంటే. అందుకని బీ యువర్ సెల్ఫ్. నువ్వు ఇలా ఉండబ్బా, అది గ్రేటెస్ట్ వర్చ్యూ. నువ్వు ఇలా ఉండు. వర్చ్యూ అంటే ఒక గుణం, అది గ్రేటెస్ట్ గుణం, గొప్ప గుణం. నువ్వు ఎవరిలాగా ఉండాలంటే అలసిపోతావు. అవును, ఎవరిలాగా ఉంటే మనలాగా ఉంటారు మరి కదా పప్ప. అవును, నువ్వే ఉండాలి ఇలా. మరి మనలాగా అది కూడా ఒక కాపీ ఉండాలి కదా. అందుకే నువ్వు నీలాగానే ఉంటావు, అందుకే నీకు కాన్ఫిడెన్స్ అవసరం లేదు. అవును, నువ్వు నీలాగా ఉంటావు కాబట్టి నీకు సంశయం లేదు. ఇప్పుడు మొన్న ఒకసారి అరుస్తున్నా నీ మీద, మీ అన్న వచ్చి ఏం చెప్పిండు, ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు అరవకని చెప్పాడు. అప్పుడు నేనేం చెప్పిన, అవును అయితే వాళ్ళు వచ్చిరని అరవకుండా ఉంటామా, వాళ్ళు వచ్చిన అరుస్తాం. అంటే నా రియల్ స్టేట్, నేను అరుస్తున్నందుకు వెళ్ళిపోతే అది వాళ్ళ ప్రాబ్లం. నేను అరిచినా ప్రశాంతంగా ఉన్నా, అరవకపోయినా ప్రశాంతంగా ఉన్నా, అది నా రియల్ స్టేట్ కాబట్టి నేను అరుస్తున్నా. నేను నటించానబ్బా, నువ్వు నీ పని చేసుకొని చెప్పి పంపించేసిన. ఎవడైనా అవునా తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. ఎందుకు వాడు ప్రజెంట్ చేసుకుని ప్రజెంట్ చేసుకోవాలనుకోవట్లేదు. నేను ఎట్లున్నా అట్లే ఉన్నా, నువ్వు ఎట్లా అనుకోపో, నీ ఇష్టం అది. నేనెవరిని నీ యొక్క మనసులో దూరి నా గురించి ఒక అభిప్రాయం ప్రతిష్ఠించడానికి? ఎవడైతే వాడిలో వాడు ఉన్నాడో వాడిని ఎవరు తప్పు తీసుకోరు. ఇంకా వాడు అట్లా ఒక్కసారి ప్రపంచం గుర్తించదు అనుకో, వాడి పట్ల ప్రపంచం ఫ్రీ ఉంటుంది. వాడి ఇంటికి పిలుస్తారు కదా భోజనానికి, వాడికి తెలుసా అక్కడ అన్నం ఉంది, మీకు తినేసి నీకు నచ్చినట్టు అని చెప్పి వాడిని వదిలేసే సమాజం ఇష్టపడతారు అట్లా. నువ్వు నీలా ఉన్నావు అనుకో, నీ సమక్షంలో అందరూ వాళ్ళ ఉంటారు. నువ్వు నటిస్తే వాడు నటిస్తాడు, నువ్వు నటిస్తే వాడు నటిస్తాడు. ఒక పెళ్ళికి వెళ్తే ఒక మంచి సెటైర్ వేసే బంధువు ఉన్నాడు మాకు. ఇట్లా వస్తున్నాడు, చేతులు అడుక్కొని అందరు బంతి ఇట్లా కూర్చున్నారు కదా. వస్తుంటే మీరేం మొహమాట పడకండి, ఆ పెళ్లి పెద్ద చెప్తున్నాడు, మెల్లగా కూర్చొని నిదానంగా తినండి అంటే, సరే నువ్వు చెప్పినావు కదా అని అట్లా ఉన్నాడు. అంతా వడ్డిస్తున్నారు, ఇట్లా కూర్చుంటాడు. ఆ తర్వాత అందరు కూర్చున్నారు, ఆయన మెల్లగా కూర్చోమని చెప్పి మెల్లగా కూర్చుంటుంది అని పావుగంట సేపు ఇట్లా కూర్చున్నట్టు. అందరు ఆశ్చర్యపోయి కూర్చోవా అంటే, అరే ఆయన మెల్లగా కూర్చోమని చెప్పిండు, ఆయన మాట పెద్ద ఆయన మాట కాదంటే ఎట్లా, మీకంటే సింపుల్ ఇది కాబట్టి డబ్బులో కూర్చున్నారు, తుండిపోతులు మీరు, నేను ఇళ్ళనే కూర్చుంటా అని పావుగంట కూర్చున్నారు ఇట్లా. అప్పటికి అందరు తినకుండా నవ్వడం స్టార్ట్ చేసారు. ఆ తర్వాత ఇంకేం చెప్పిండు, నెమ్మది తినవాడు ఇట్లా కలుపుకో ఇట్లా. అందరు ఆయన చూస్తారు అసలు. ఎంతమంది చెప్పి ఆయన వచ్చి చెప్తే తప్ప నేను తిననబ్బా. అప్పుడు ఆయన వచ్చి నీకు ఎట్లిస్తుంటే అట్లా తిను ఆయన అన్నాడు. లటలట తినేసి వెళ్ళిపోయినా. అది నువ్వేనా? కాదు, నేను చేసిన నేనే చెప్పుకుంటా. ఇప్పుడు నేనేం చేస్తా, నాకు చాలా చెప్తారు కదా, నువ్వు ఎందనే చెప్పు, నాకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా చేస్తా అని చెప్పి. బాబు గారిది ఒక కార్టూన్ ఉంటుంది, అది చెప్పుకొని ముగిద్దాం. కార్టూన్ ఏంది, బాబు ఇట్లా అమ్మా అని వెయిట్ పిలుస్తాడు, వెయిటర్ని పిలిచి
దోశ ఉందమ్మా అంటే దోశ ఉందా అంటే చేయి పట్టుకుంటుంది చెయ్యి చూడమ్మా నాకు దోశ అంటే చాలా ఇష్టం, ఒక స్పెషల్ దోశ చేసుకొని రావాలి. అలాగేనండి. ఎలా చేస్తామంటే పొగనే స్టవ్ ఎక్కువ పెట్టి పెన్నం హీట్ అవ్వని ఏంటి దోశ దాన్ని వేసిన తర్వాత కొంచెం పొగలు వస్తాయి, అప్పుడు కొంచెం నూనె చుక్కాయి వేసి ఒక్క నిమిషం ఆగు. ఆగిన తర్వాత కొంచెం దోశ మెల్లగా కింద దూరంగా కాలుతుంది, ఇలా సలాకి లేపి చూడు, అర్థమైందా? ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్మా వేయాలి. అందులో ఉప్మా వేసి మంచిగా ఉల్లిపాయలు ఉప్మా అట్లా కలిపి పైన పుట్నాల పొడి వేసి ఏమి అంటే అర్థమైందా? అంటే అర్థమైందండి. వన్ మసాలా దోశ అన్నాడు వాడు. ఎందుకు రా చెప్పి వాడు రియల్గా ఉన్నాడు. నువ్వు ఏమన్నా చెప్పు వాడు అదే చేస్తాడు, నువ్వు చెప్పకపోయినా వాడు అదే చేస్తాడు. నెక్స్ట్ అందుకని వాడికి ఏమైనా ఆర్డర్ ఇస్తే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంత చెప్పినా అంతే వాడు. అందుకని అంటే అలానే చేస్తారు మీరు చెప్పినట్టు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు కొండ మీద, ఎవరెవరు వచ్చి చెప్పారు మాట్లాడిన ఆయన ఏదైనా పని చేయి బాబు, బట్టలు వేసుకో, ఇంటికి రా, కూర్చోబెట్టుకున్నావు పాపం స్మైల్ ఇట్లా కూర్చున్నాడు, మాట్లాడుతుంటే వెళ్ళిపెట్టాడు అంతే. ఎక్కడ పోతున్నావు చెప్పాడు. వాళ్ళ అమ్మ వచ్చింది అలా బాదుకొని నువ్వు ఇంటికి రాకపోతే చచ్చిపోతా నేను. వాళ్ళ అందరు అమ్మలు ఏం చేస్తారో అదే చేసింది, కానీ అందరు కొడుకులు ఏం చేసినా ఆయన చేయలే. ఆయనకి ఎట్లా హాయిగా ఉంటే అట్లున్నాడు, ఇట్లా మంచిగా ఇట్లా కూర్చున్నాడు. ఎంతమంది చెప్పారు అమ్మని ఏడిపిస్తున్నావు తప్పు, సైలెన్స్ ఉన్నాడు. ఎంతసేపు అయినా ఏడ్చి 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 చెప్పి 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 ఆడ కూర్చుంది వాళ్ళ అమ్మ. ఏం చేస్తావు? ఒక్కడే అబ్బాయా? ఇద్దరు. ఇంకా ఆయన చేసుకున్నాడు. ఇంకే అప్పుడు పేపర్ మీద రాసిచ్చాడు, నువ్వు అడిగినంత మాత్రాన పనులు జరగవు, నువ్వు అడిగినంత మాత్రాన జరిగే పనులు ఆగవు, అనవసరంగా పరిశాన్ కాకని రాసిచ్చాడు. ఇప్పటికి అది రాసి ఉంది అరుణాచలంలో. అంత చేస్తే ఒక్క మాట చెప్పాడు, అదొక్కటి బయలుదేరి. క్లారిటీ అంటే నీ స్థితిలో నువ్వు ఉన్నావు. అందరు వాళ్ళందరూ బట్టలు చూస్తున్నారు, వాళ్ళందరూ పెళ్లి చేసుకోబోయే కుర్రాన్ని చూస్తున్నాడు, అతను ఏం చూస్తున్నాడో ఎవరు చూడలేదు, అతని ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ని చూస్తున్నాడు. అందుకని మన మైండ్తో అతను చూడకూడదు, మన మైండ్ తీసేసి చూడాలి. మన మైండ్ చూస్తే నీ మైండ్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఎర్ర చీర ఇష్టం అనుకో, ఎరుపు ఇష్టం అనుకో, ఎంత పెద్ద బట్టల షాప్కి పోయినా ఎరుపు ఎత్తుకులాడుతుంది నీ మైండ్. నువ్వు అక్కడ చీరని ఎక్కడ చూస్తావు చెప్పు, వాట్ యు లైక్. ఆ తర్వాత నీ జేబులో 3000 ఉంది, నువ్వు ఎంత బెస్ట్ ఎత్తుకులాడినా 3000 లోపలిది ఎత్తుకులాడుతూ ఉంటుంది. సో యు ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్, యు ఆర్ సర్చింగ్ ఫర్ యువర్ పాసిబిలిటీ. తద్వారా యు ఆర్ నాట్ చూసింగ్ ద బెస్ట్. అందుకే అంటారు కదా పెళ్లి చేసిన గంతకు తగ్గ బొంత అంటారు. అంటే అట్లాంటి అట్లాంటి దొరికిందిలే ఏముంది అందులో. సో అంటే ఒక్క నిమిషంలో దాన్ని అంటే నువ్వు నీలా ఉండు, అప్పుడు నీకు ఏవే అవసరమో అవి వచ్చి నీకు కూర్చుంటాయి. యు ఆర్ నాట్ వెయిటింగ్, బట్ దే విల్ కమ్. అద్భుతంగా నీ లైఫ్లోకి వస్తాయి, కొంచెం ఒప్పుకున్నారు. సో నువ్వేదో ప్రూవ్ చేయాలనుకుంటే కాన్ఫిడెన్స్, నువ్వు నీలా ఉండటానికి ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు, బాగుంటుంది అసలు. అది అనుభవిస్తే తప్ప తెలియదు. ఇదంతా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. there is no confidence whatsoever. ఈ ఎగ్జిస్టెన్సీలో కాన్ఫిడెన్స్ లేదా, సంశయం లేదు, కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు చిరుతపులి వచ్చింది, ప్రూవ్ చేసేది లేదు. దాని ముందు జింక వచ్చింది, జింక కాన్ఫిడెన్స్ ఉండదు నేను తప్పించుకుంటా అని, చిరుతకు కాన్ఫిడెన్స్ ఉండదు నేను జింకను పట్టుకుంటా అని. అసలు ఏముండదు. జింక చిరుతపులి రెండు వేరే వేరే కావు, ఒక్కటే. మరి ఒకటైనప్పుడు మరి ఎందుకు పట్టుకుంటున్నాయి పప్ప? ఫుడ్ జింకను చూస్తే ఫుడ్ని చూస్తుంది. సో ప్రకృతిలో ఓన్లీ జీవేచ్ఛ మాత్రమే ఉంటుంది, దాన్ని తినాలనా కాదు, సర్వైవల్ ఇన్స్టింక్ట్ మాత్రమే ఉంటుంది. దానికి మరణ భయం ఉండదు, బతకడం కోసం ప్రయత్నం చేస్తుంది అంతే. ఒకవేళ పులి వచ్చి నోట కరిచింది అనుకో, ఎప్పుడన్నా వీడియోస్ చూడు, అవి వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది జింక. ఎప్పుడైతే తను ఎంత ట్రై చేసినా వదిలేందుకో సరే తినేస్తుంది. ఎందుకు? దానికి మరణ భయం తెలియదు. ఓన్లీ మనిషికి మాత్రమే మరణ భయం ఉంటుంది. వాటికి జీవించడం తెలుసు, అది మరణించే చివరి క్షణం వరకు జీవిస్తుంది. అది మనిషి ఏమో చచ్చే వరకు మరణిస్తూనే ఉంటాడు ఎవ్రీడే.
దానికి భయపడతాడు, దీనికి భయపడతాడు, వాడి కోసం వీడి కోసం ఎవరి కోసం ఏదో చేసి వాడు చెప్పేసి వస్తాం. లాస్ట్ అలెన్ వాట్స్ కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒకసారి అలెన్ వాట్స్ తూనీగా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా డ్రమ్ ఏమంటారు దాన్ని, డ్రోనా కాదు డ్రోన్, అది తూనీగా అంటారు కదా, రెండు పెద్ద రెక్కలు ఉంటే సన్న బాడీ ఉంటుంది, తూనీగా. దాన్ని పట్టుకున్నాను అంటే తోక ఇట్లా పట్టుకుంటే ఇట్లా గాలికి రెక్కలు కొట్టుకున్నట్టు కనిపించిందంట ఫస్ట్ గ్లాన్స్. ఓహో ఇది కూడా విదిలించుకోవడానికి ట్రై చేస్తుందండి. మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి చూసింది. ఇట్లా చూస్తే అసలు ఏ ప్రయత్నం చేసలేదంట, అది హాయి ఊగులాడి ఇట్లా ఎంజాయ్ చేస్తుంది. అంటే అది దాన్ని వదిలేసుకుంది. చిన్న పిల్లల్ని నువ్వు ఇట్లా కాలు ఉల్టా చేసి పట్టుకో, వాడు ఒకవేళ అది కంఫర్ట్ ఉంటే వాడు ఆడుకుంటారు అక్కడ. వాడు కంఫర్ట్ ఉందనుకో హీ ఎంజాయ్స్. ఇంకా వాడికి మరణ భయం లేదు, కింద పడితే తల బగులుతుందని తెలియదు కాబట్టి వాడు దాన్ని ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఉదాహరణకి ఫాస్ట్గా బైక్ నడుపుతున్న ఫాదరు తల్లి వెనుక కూర్చుంది, చేతిలో పాప ఉంది, నిద్రపోతారు. నువ్వు నిద్రపో చూద్దాం, వీడు ఎడగూస్తాడో ఆయన ఇంటికి డౌట్ వస్తుంది. ఆ డౌట్ వస్తే నిద్ర వెళ్ళిపోయింది. అంతెందుకు, ఒకసారి ఒక సినిమా ఆఫీస్లో పనిచేస్తున్నాం, నేను వెంకట్, ఇంకోటి పేరు రామకృష్ణ, వాడి పేరు. వాడు కొత్తగా వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్, ఏదో జరుగుతుంది. మాకు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో సినిమా స్టోరీ గిరి ఏదో డిస్కస్ చేసి ఇంకా పండుకోవాలి. సో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని ఆట పట్టేయాలని మా వాడు అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇట్లా పండుకుంటే, అరే నీకు భక్తి ఉందారా అంటే, నాకు చాలా భక్తి ఉందన్నా అని చెప్పాడు. మరి అటుపక్క ఆంజనేయ స్వామి గుడి ఉంది, అటుపక్క కాలు పెట్టినావు, అయ్యో అని లేచేవాడు అని ఇటుపక్క కాలు పెట్టాడు. అటుపక్క వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అన్నాడు. తర్వాత ఇటుపక్క పెట్టాడు, ఇటుపక్క అన్ని చెట్ల గుడి ఉంది, అట్లా ఒక హాఫ్ అన్ అవర్ గడిచింది, ఎటైనా గుడే ఉంది. మరి నా కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలనా అని అడిగాడు. మడిచి నీలోనే పెట్టుకో అని చెప్పాడు. నవ్వుకున్నాం. నవ్వుకున్న తర్వాత నేను వచ్చిన ఐడియా ఇచ్చి, నీ కాళ్ళు నా తలకి పెట్టుకో, అప్పుడు దేవుడి వైపు చేసినట్టు కాదు కదా, ఏదో ఐడియా బాగుంది అన్నాడు. అప్పుడు ఏం చేసినా తెలుసా, ఇది నువ్వు చూపించాలి, రియల్గా మిరాకిల్ జరిగింది. ఇప్పుడు ఇది నేను, వీడు రామకృష్ణ, వీడు ఏం చేసిండు, వీడిని కాళ్ళు నా తలకి పెట్టాడు. అప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసిండు, నేను కూడా తలని ఇట్లా పెట్టి ఇట్లా పడుకున్నాను అనమాట. అంటే ఒకరి కాళ్ళు ఒకరి తల దగ్గర ఉన్నాయి. ఎవడన్నా త్రిభుజాకారంలో పడుకుంటాడు భూమి మీద. ఆ రోజు మేము పడుకున్నాం, పైన ఫ్యాన్ తిరుగుతుంది, అర్ధరాత్రి ఫ్యాన్ వచ్చి ఇట్లా పడ్డది ఎగ్జాక్ట్లీ సెంటర్లో. ఆ రోజు గనక మా ఫ్రెండ్ ఆ కాన్వర్సేషన్ తీయకపోయింటే మా ముగ్గురిలో ఎవడో ఒకటి తల బద్దలు. మీరు మజాక్ చేసి అలా పడుకుంటే అంటే సంశయం లేకుండా, అంటే అందులో ఒక్కడన్నా త్రిభుజాకారం పడుకోవద్దని అంటే మా కాలు ఇరుగుతుండే. ఆ రోజు మా ముగ్గురికి ఆ మైండ్ లేదు, చిన్నపిల్లలాగా ఉన్నాం కాబట్టి మేము అట్లే ఆడుకున్నాం, అట్లే ఎంజాయ్ చేసినాం. ఆశ్చర్యం తెలుసా, ఇట్లా పడ్డది దుమ్మని ముగ్గురు లేచి చూసి మళ్ళీ పడుకున్నాం. అది మ్యాజిక్. పొద్దున్న లేచినాక సెలబ్రేట్ చేసుకోవాలి, మనం బతికినాం చాయ్ తాగిన. అంటే అంత టేక్ ఇట్ ఈజీ నేచర్ అనేది ఉంది. నువ్వు గంభీరంగా అనుకుంటే అంత గంభీరమే. గ్యాస్ అయిపోతే ఇది ఎట్లుందంటే, కోడలు గిన్నె దింపిందంట, దింపి ఆ గ్యాస్ బంద్ చేయాలి కదా, బంద్ చేయలే. అప్పుడు అత్త అన్నది, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అని పరిగెత్తుకుంటూ వచ్చి స్లిప్ అయి మూతి పండాలు కొట్టుకుందంట. రియాలిటీ ఏంది, నువ్వేం పరిగెత్తకు, ఇంకొక నిమిషం గిన్నె దాని మీద ఉందనుకో, నెల నడుచుకుంటూ వచ్చి బంద్ చేయి. ఏదైనా కింద పడ్డది హఠాత్తుగా పరిశాన్గా తీసుకెళ్ళు, ఏది హఠాత్తుగా చేయ. ఒకటి దౌడకెట్టి కొట్టింది, మెల్లగా దగ్గరికి పోయి మెల్లగా కొట్టాలి, అంటే రిలాక్స్. అంటే హడావిడి పోవాలి. వేరే వాళ్ళు నిన్ను చూసి ఏమనుకుంటారు అనే ఒక పిచ్చి ఆలోచన చాలా నీతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. ఇక్కడ ఎవ్వరు లేడు, ఇప్పుడు అనుకుంటే అనుకోనబ్బా. ఏమైతే సమాజం ఎందుకు అలా నేర్పిస్తుంది బాప్ప తెలియక. అంటే చాలా మంది డ్రైవింగ్ రాని వాళ్ళంతా వాళ్ళ పిల్లలు డ్రైవింగ్ నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళకు రాదు చెప్తున్నారు, అట్లా బాగా నడపాలి, వెరీ గుడ్ అని చెప్పి. ఎట్లా నడపాలంటే, అంటే పెద్దోళ్ళు అడిగేంత మనిషి మునగాను చెప్పాడు. అంత ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి పేరెంట్స్. మేము బాగా చదువుకున్నాం కానీ మాకు అప్పుడు అవకాశాలు లేవు, నువ్వు చెయ్యి.
మేము చదువుకోలేకపోయినాం, మాకు అవకాశాలు నువ్వు చెయ్యి. అరే రామ్మ, వాడికి నీకెట్లా ఎంతమంది చెప్పినా, మా నాయన చెప్పినా నేను వినలే, ఆ తప్పు నువ్వు చేయకు. నువ్వు తప్పు చేస్తావు కదా వాడు చేయొద్దా? ఇదేం లెక్క? అట్లేం ఉండదు. అరే ఇగో నీకు ఈ వసతి క్రియేట్ చేసిన, నీకోసం బైక్ ఉంది, నీకోసం ఒక 5-6 లక్షలు బ్యాంకులో వేసి పెట్టిన, ఎదురా ఒక ఫాదర్గా నేను చేసేది. ఒక సంవత్సరం చూడబెట్టా ప్రపంచం ఎట్లుంది, నువ్వేం చేస్తావు, ఏ విషయాలు చేస్తే నీకు హాయిగా ఉంటుంది. ప్రతిదానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. నువ్వు హీరోయిన్లో పుడితే నీ లైఫ్ కొంచెం ఎకనామికల్గా బాగుండొచ్చు. ఇప్పుడు నువ్వు సాదాసీదా గుమాస్తా ఇంట్లో పుట్టినావు కాబట్టి నేను చెప్పను రా నీకు ఎట్లా ఉండవని. ఏం చేసినా చేయకపోయినా హ్యాపీగా ఉండరా, ఓకేనా? హ్యాపీగా ఉంటూ ఆ హ్యాపీనెస్ అనే స్టేట్ని మిస్ కాకుండా ఏదైనా ప్రయత్నం చేద్దాం రా. నీవు చేసే దాంట్లో నేను కోఆపరేట్ చేయాలా, యాజ్ ఎ ఫాదర్ ఐ విల్ డూ. నాకు సాధ్యం కలదు, నేను పక్క నేను చూస్తా. నువ్వు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మన ఇద్దరం లైఫ్ అంతా ఫ్రెండ్స్గా ఉందాం బేటా, మాట్లాడుకుందాం అని చెబితే కుటుంబం చాలా బాగుంటుంది. అప్పుడు వాళ్ళు అన్నీ చెప్తారు, చెప్పాలి, వినాలి. తండ్రి తల్లి అన్నీ వినాలి. ఆ టాలరెన్స్ పోయింది. నచ్చినవి చెప్తే కొడుకు, నచ్చవి చెప్పకపోతే అట్లా ఉంటుందబ్బా. యూ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళ అల్లరి, వాళ్ళ పిచ్చి, వాళ్ళ మూర్ఖత ఉండాలి, తల్లితో ఇలానే ఉండాలి. అది ఎవరో చెప్పారు. అందుకని మన టాపిక్ వేరే, బట్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ టాపిక్ ఏంది, బీ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్. ఇదే నేను చెప్పాలనుకున్నది. నువ్వు నీలా ఉండు. నువ్వు నీలా ఉంటే అప్పుడు నీ మనసు నీకు ఎట్లా ఉండాలని అట్లా ఉంటుంది. నీ మనసులాగే ఉన్నప్పుడు అది ఎట్లా పని చేయాలని అట్లా పని చేస్తుంది. అది ఎట్లా పని చేయాలని అట్లా పని చేస్తే అది ఎలా ఆలోచించాలో అది అట్లా ఆలోచిస్తుంది. అది ఎట్లా ఆలోచించాలో అట్లే ఆలోచిస్తే అది ఎంతవరకు ఆలోచించాలో అంతే ఆలోచిస్తుంది. అప్పుడు ఎంత పని జరగాలో అంత పని జరుగుతుంది. ఎంత పని జరగాలో అంత పని జరిగి సమగ్రంగా జరిగి నీ జీవితం చరితార్థమైన భావన వస్తుంది. లేకపోతే ఎవడెవడో చెప్పి ఏందో చేసి చివరికి నువ్వేం చేస్తున్నావు అర్థం కాకుండా పోతుంది. అట్లా వద్దు. అట్లీస్ట్ నేను ఎంతమంది చెప్పినా నేను ఫైన్ ఆర్ట్స్లోకి వచ్చిన. మా ఊర్లో ఎవ్వరు లేడు ఫైన్ ఆర్ట్స్ చేసిన వాడు. అట్లీస్ట్ నాకు ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి కదా. నేను చెప్పాను, నాకు ఎలా జీవించాలో తెలియదు, ఏం పని చేయాలో నాకు తెలియదు, కానీ మీలా జీవించకూడదని, మీలాంటి పనులు చేయకూడదని తెలుసు నాకండి. వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. నాకు బొమ్మలు వేస్తే బాగుంది అంటే వాడు అన్నాడు, బొమ్మలు వేస్తే ఎట్లా బతుకుతావు? ఆ భయం లేదు నాకు. ఏమో తెలియదు. నేను ఏదైనా చేస్తే వదిలిపెట్టను, నేను కొనసాగిస్తే చూస్తే ఏం జరుగుతుంది. చూసినా బాగానే ఉంది. అవే బొమ్మలు రకరకాలుగా వేస్తే టీషర్ట్ మీదకి వచ్చింది ఆ బొమ్మ, అదే బొమ్మ శాండ్ ఆర్ట్ అయింది, అదే బొమ్మ మగ్గు మీద బొమ్మ అయింది, అదే బొమ్మ ఉపదేశారం అయింది, అదే బొమ్మ ఎవ్రీథింగ్ అయింది. అంటే నువ్వు అనుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. నువ్వు లిమిటెడ్ చూస్తే అంతే అనిపిస్తుంది. అందుకే జెన్ ఏం చెప్తారు, కథ ఉంటుంది కదా, లెంత్ అయిందా డిస్కషన్ 58 minutes అంతేనా? ఒక డిస్కషన్ ఉంటుంది కదా, ఒక వస్తువు ఒకలా ఉపయోగించేవాడు స్టూపిడ్ పర్సన్. ఒక వస్తువుని రకరకాలుగా ఉపయోగిస్తున్నావు అంటే నీకు మంచి మైండ్ ఉందని. ఇప్పుడు దీని పర్పస్ ఏంది చెప్పు? దాని పర్పస్ చాలా ఉన్నాయి. కాదు మామూలుగా ఇది అయిపోగానే పడేస్తారు కదా. అట్లా కాకుండా ఒకటి మూత తీసి ఇది వెనక పెట్టుకోవచ్చు. దీన్ని చుట్టి ఇట్లాంటివి 50 చుట్టలు చుట్టి ఒక వెయిట్ తయారు చేయొచ్చు. లేకపోతే ఏదైనా ఒక డిజైన్ ప్యాటర్న్ మార్చొచ్చు. లేకపోతే ఇది ఓపెన్ చేసి కవర్ లాగా చేసి దీని కింద పెట్టచ్చు. సో అట్లనే నీ లైఫ్ ఓన్లీ ఒక్క ఉద్యోగంతో ముడిపెట్టకు. అంట్లు కడుగు, అవి చెయ్యి, ఇవి చెయ్యి, ఆడు పాడు, నువ్వు అన్ని డబ్బులు వచ్చే అన్ని పనులు చేస్తూ ఉండు, ఏదో డబ్బు వస్తూ ఉంటుంది. దీనికే డబ్బు రావాలంటే రాకపోతే పరిస్థితి అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నీకు కాన్ఫిడెన్స్ కావాలి. మొన్న ఒక ఫ్రెండ్ వస్తే చెప్పిన, నాకు ఏం చేయాలి అర్థం అంటే, నేను నీకు 2000 ఇస్తా, నేను కూడా వస్తాను 2 రోజులు నీతో పాటు, టీ అమ్ముదామా అన్న. అమ్మో అంటున్నాడు. నేను అమ్మో ఎందుకన్నావు అంటే, మా ఇంట్లో చూస్తే ఏం లేదు చంపేస్తాను. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఏం పని చేయాలో తెలుస్తలేదన్నావు. నేను పని చెప్తే ఇప్పుడు దేంతో లింక్ పెడుతున్నావు. ఇదేం బుద్ధి అంటే అట్లా అంటారు. కానీ మీరు అమ్ముతారా అంటే, నా గురించి నీకు తెలియదు, ఎందుకు కూడా అమ్ముతాను. అరే నీకు దమాకారం అయితే టీ తాగుతావు, ఎవడో చేసిస్తే తాగుతున్నావు, ఆ పని నువ్వు చేయడానికి నీకు నామోసినా? ఎవరెవరి సర్వీస్ని ఉపయోగించుకుంటున్నావో ఆ సర్వీస్లను నువ్వు చేయాలి, లేకపోతే నీకు ఉపయోగించకూడదు. నువ్వు టీ తాగు మరి. దాన్ని తక్కువగా నాకు వంట చేయడం ఇష్టం ఉండదు, తినకు మరి. బట్టలు ఉతకడం ఇష్టం ఉండదు, బట్టలు వేసుకో. కరెక్ట్. నువ్వు ఎవరికి రూపాయి అయ్యకు,
నువ్వు కూడా ఎవరు తీసుకోకు. అవును, మ్యూచువల్ ఉండాలి. సగం సగం ఎట్లుంటుంది, నువ్వు దొబ్బడం మాత్రం అన్ని దొబ్బుతూ నువ్వు మాత్రం చేయవా. అందుకని నాకు ఎవరెవరైతే వంట చేసి పెట్టిరో వాళ్ళందరినీ వంట చేసి పెడతా అంటే నిర్ణయించుకున్నది. అంటే రెసిప్రోకల్ అట్లా. బాగా కనిపిస్తుందా? వా ఎక్సలెంట్. ఇంకా ఇంకా సగమే ఉంది కదా పాప, అంత అయిపోతే రాత్రికల్లా పూర్తి చేస్తా. సో ఉపదేశ సారము 25వ తారీఖు ఇనాగ్రేషను, ఆ తర్వాత నేను ఈరోజు ట్రెండింగ్లోను, ఆ తర్వాత కాంగ్రెస్ ఛానల్లోనూ ఈరోజు పెడతాను 4:35 అట్లా. దాంట్లో ఎక్స్క్లూజివ్ ఒక నెంబర్ ఇస్తాను మీకు, శివసన్నిధి నెంబర్. సో ఆ నెంబర్కి ఫోన్ చేసి అక్కడ బుక్ చేసుకోండి రూమ్ మీ స్థాయిని బట్టి. లేదా మీ దగ్గర బాగా డబ్బులు ఉంది అనుకో, అక్కడ చుట్టుపక్కల స్టార్ హోటల్ ఉందో బుక్ చేసుకోండి. బట్ 25th రోజు ఈవినింగ్ అట్లీస్ట్ 7 నుంచి 9 మధ్యన 10 మధ్యన మనం అంతా శివసన్నిధి ప్రాంగణంలో కలుసుకుందాం. 26th రోజు మనం బుక్ లాంచ్ చేసుకుంటాం. అది ఓకే, అది ఎవరు వెయిట్, నో ప్రాబ్లం. సో ఇది అందుకని ఎవరెవరు ఎట్లా రావాలనుకుంటున్నారనేది మీ వివేకం. ఎందుకు ఒక 50 years క్రితం అనుకో ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇప్పుడు ఒక 5 మంది కలిస్తే తలా 5,000 వేసుకుంటే అరుణాచల్లో పడతారు. అంటే అంత ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసింది. లేదా మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉంటే ఆ కార్లో పెట్రోల్ పోసుకొని కార్ వేసుకొని వచ్చేసేయండి. లేదా మీ దగ్గర కారు ఉంది, 2 రోజుల తర్వాత నేను ఒక నెంబర్ ఇస్తాను, ఎవరెవరికి సొంత కార్లు ఉన్నాయో సొంత కార్లు డ్రైవ్ చేసుకుంటూ రాగలరో అట్లాంటి వాళ్ళు నాకు చెప్తే మనం అంతా కలిసిపోదాం. ఒక ముసలి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేస్తా, ఒక కారు ఉంది మీరు జాయిన్ అవ్వండి అంటే వాళ్ళు వచ్చి ఆ కార్లో ఎక్కుతారు. అట్లా ఆ కార్ డ్రైవర్కి ఎంతమంది కానీ చేయలేము, ఎంత ట్రై చేద్దాం సాధ్యమైనంత. అంటే ఒక బస్ ఇస్తే వాళ్ళందరూ అందులో వచ్చేసేది కాదా? అంటే ఎవరు మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మనం ఎవరితో ట్రావెల్ వాళ్ళని మాట్లాడి ఈ నెంబర్ వీళ్ళు రెడీగా అది కూడా రేపు చెప్తాను. బట్ ట్రైన్ ఉంది, తర్వాత బస్సులు ఉన్నాయి. కార్లో అందరిని తీసుకెళ్ళడం అందరినీ కాదు, ఆల్రెడీ చెప్పిన నువ్వు మిస్ అయిన పాయింట్. ఎవరికైతే బాగా ముసలి వాళ్ళు ఉన్నారో ఒకవేళ మా కార్లో వచ్చింది ఒక సీట్ ఉంటుంది, అది మనం ఇన్ఫార్మ్ చేస్తాం. అట్లా అది తెలుస్తుంది ఒక 3-4 daysలో. ఇప్పుడు ఇంకా మనం 11వ తారీఖులో ఉన్నాం, ఇంకా 15 రోజులు ఉంది. సో నెక్స్ట్ 15వ తారీఖు లోపు అన్ని విషయాలు స్పష్టత అందరికి వచ్చేస్తుంది. నాకు కూడా పెద్దగా ఏం తెలియదు. సో ఐఎమ్ ఆల్సో ఫిగరింగ్ అవుట్. నేనైతే ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోను జీవితకాలం, అది నా నిర్ణయం. నేను ఈవెంట్ మేనేజర్ని కాదు, లేకపోతే ప్రోగ్రామ్ మేనేజర్ని కాదు. అందరూ అక్కడ కలుసుకుందామని మాత్రమే చెప్తున్నా. సాధ్యం కాలేదు, డోంట్ కమ్. హాయిగా రాగలరా, వచ్చేసేయండి. చిన్న చిన్న కష్టాలని పెద్ద కష్టాలు అనుకోరా, వచ్చేసేయండి. అకామిడేషన్ 1 గంట అడిట్ అవుతుంది, చిన్న రూమ్ ఉంది అయినా సర్దుకోగలరా, వచ్చేసేయండి. ఎవ్వరు లేరు రోడ్డు మీద పడుకుందాం పని అంటే వచ్చే అట్లాంటి మైండ్ సెట్స్ కావాలి, అప్పుడు బాగుంటుంది. ఓకే బేటా, రైట్, బాయ్.